ఖైరతాబాద్ మహాగణపతి విగ్రహ తయారీ పనులు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం వెల్డింగ్ పనులు జరుగుతున్నాయి. ఈ ఏడాది శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతిగా భక్తులకు దర్శనమివ్వబోతున్నారు గణపయ్య. 69 అడుగులతో మహామట్టి గణపతిగా కొలువుదీరబోతున్నారు. మరికొన్ని రోజుల్లోనే మండలం షెడ్ ఏర్పాటు చేస్తామని అన్నారు గణేష్ ఉత్సవ కమిటీ నిర్వాహకులు రాజ్ కుమార్. విగ్రహ రూపం, గణేష్ విగ్రహ తయారీ పనులపైన మరిన్ని వివరాలు కల్పన అందిస్తారు. గణేష్ చతుర్థి వచ్చిందంటే చాలు ప్రతి ఒక్కరి చూపు ఖైరతాబాద్ మహాగణపతి వైపే ఉంటుంది. ఎందుకంటే ఈసారి ఎన్ని అడుగులు ఏ రూపంలో ప్రజలకి దర్శనం ఇస్తుందని చెప్పేసి చాలా మంది ఎదురు చూస్తూ ఉంటాడు. ప్రపంచవ్యాప్తంగా కూడా ఖైరతాబాద్ మహాగణపతికి అయితే ఎంతో ప్రాముఖ్యత ఉందని చెప్పుకోవచ్చు. దేశ నలుమూల నుంచి ప్రపంచవ్యాప్తంగా వచ్చి ఖైరతాబాద్ బడా గణేష్ని దర్శించుకుంటూ ఉంటారు. మరి అలాంటిది ఈసారి ఖైరతాబాద్ మహాగణపతికి సంబంధించి ఇప్పటికీ ఇటు కర్ర పూజ కావచ్చు, పోస్టర్ లాంచ్ కూడా జరగడం జరిగింది. ఈసారి చూసుకున్నట్టయితే దాదాపు విశ్వశాంతి మహాశక్తి గణపతిగా కూడా ప్రజలకు దర్శనం ఇవ్వబోతా ఉన్నాడు. దాంతోపాటు 69 అడుగుల ఎత్తులో కూడా ప్రజలకి దర్శనం ఇవ్వబోతా ఉన్నాడు. మరి ఈసారి విశ్వశాంతి మహాశక్తి గణపతికి సంబంధించి ప్రత్యేకత ఏంటి, దాంతోపాటు ఎన్ని రోజుల్లో ఈ మహాగణపతి ప్రారంభం అవ్వబోతా ఉంది, దాంతోపాటు ఇప్పటి వరకు పనులు ఏ విధంగా షురూ అయ్యాయో తెలుసుకుందాం. మనతో పాటు ఇటు ఖైరతాబాద్ కమిటీకి సంబంధించి ఉత్సవ సమితి కమిటీ సంబంధించి రాజ్ కుమార్ అని ఉన్నారు. ఒకసారి అన్నతో కూడా మాట్లాడదాం. అన్న, ఖైరతాబాద్ మహాగణపతి అంటేనే దేశ నలుమూల నుంచే కాదు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉంది. ఎంతో మంది వస్తూ ఉంటారు, ఎన్నో లక్షల మంది కూడా దర్శించుకుంటూ ఉంటారు. అలాంటిది మహాశక్తి గణపతి మన ఈ ఖైరతాబాద్ బడా గణపతికి సంబంధించి పనులు ఏ విధంగా జరుగుతూ ఉన్నాయి, ఈసారి ప్రాముఖ్యత ఏంటన్నా? చూడండి, ప్రతి సంవత్సరము ఒక్కొక్క వెరైటీలో భగవంతుడు దర్శనమిస్తాడు. వెరైటీ అంటే ఒక్కొక్క అవతారంలో దర్శనమిస్తాడు. మనం గత సంవత్సరానికి వెళ్ళినైతే 70వ సంవత్సరము వినాయకుని 1954లో శంకరయ్య గారు స్టార్ట్ చేసినటువంటి వినాయకుడు 70 సంవత్సరాలు పూర్తి చేశారు. కాబట్టి సప్తముఖ మహాశక్తి వినాయకుడు దర్శనమిచ్చాడు. 7 తలకాయలు, 14 హస్తాలు, 7 పాములు, ఒకవైపు బాలరాముడు. అప్పుడే అయోధ్యలో రామ పట్టాభిషేకం జరిగింది. మరోవైపు రాహుకేతువు ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ సంవత్సరం ఏంటంటే విశ్వశాంతి మహాశక్తి వినాయకుడిని ఏర్పాటు చేయడం జరుగుతూ ఉందన్నమాట. మీరు ఒకవైపు మీరు చూడొచ్చు, మరి శ్రీ లక్ష్మీ సమేత హయగ్రీవ స్వామి, మరొక వైపు పూరి జగన్నాథ స్వామి, మళ్ళా లలిత త్రిపుర సుందర అమ్మవారు, మరి గజ్జలమ్మ అమ్మవారు. మళ్ళీ ఈ గజ్జలమ్మ అమ్మవారు పెట్టే ముఖ్య ఉద్దేశం ఏంటంటే వినాయకుని మనం పెట్టే స్థలంలో ఒక అమ్మవారు కూడా ఉండే, చాలా పురాతనమైన దేవాలయం, ఎన్ని సంవత్సరాలు కూడా తెలియదు. దాన్ని ఏంటంటే ఇక్కడ ఒక గుడి కడదామని మా పెద్దనాన్నగారు సింగర్ శంకరయ్య గారు స్వాతంత్ర సమరయోధుడు ఈ ఒక గుడి కడదామన్న ఆలోచనతో అజంతా ఎల్లోరి కేవ్ నెంబర్ 19 మోడల్ నుంచి అక్కడ తెచ్చి నమూనా చేసి గుడి కడదామనుకున్నారు. కానీ అన్కంప్లీట్ ఉంది. సో ఆ కారణంగా ఆ అమ్మవారిని ఇక్కడ ఈ సంవత్సరం ప్రతిష్ఠించి పూజించాలన్న ఉద్దేశంతో విశ్వశాంతి మహావినాయకుని ఏర్పాటు చేయడం జరిగిందనమాట. మన భారతదేశ ప్రజలే కాదు, ప్రపంచ దేశంలో ఉన్న అందరు ప్రజలు కూడా హ్యాపీగా ఉండాలి అనే ఉద్దేశంతో ఈ సంవత్సరము విశ్వశాంతి మహావినాయకుని ఏర్పాటు చేయడం జరిగిందనమాట. చాలా వరకు 70 సంవత్సరాల నుంచి అంటే ఒక్క అడుగుతో మొదలైన మహాశక్తి గణపతి మన ఖైరతాబాద్ గణపతి అనేది అంచలంచలుగా ఎదుగుతూ దాదాపు గత సంవత్సరం చూసుకున్నట్టయితే 70 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మనకు 70 అడుగుల్లో దర్శనం ఇచ్చాడు. ఈసారి 71 సంవత్సరము. ఎందుకంటే ఒక అడుగు మన దాదాపు 69 అడుగులతో ఈసారి దర్శనం ఇవ్వబోతా ఉన్నాడు. చూడండి, మనం ఎప్పుడైతే ఎత్తు పెంచామో వినాయకుని వెడల్పు కూడా పెంచాలి. మనకున్న దారిలు అవన్నీ చాలా వెడల్పు పెంచాలి. తక్కువ ఉన్న కారణంగా మనం 70 అడుగులే ఎత్తేసేసాము. సరే, ఈ సంవత్సరం ఏంటంటే 69 అడుగులు, అదేవిధంగా ఈకో ఫ్రెండ్లీ వినాయకుడు. మరి మీరు ఈ విశ్వశాంతి వినాయకుని తీసుకునే ముఖ్య ఉద్దేశం కూడా మీరు అందరూ తెలుసు, మొన్ననే ఆపరేషన్ సింధూర్ కూడా అయ్యింది. మరి అదేవిధంగా ఏదో బ్యాడ్ సంఘటన జరుగుతూ ఉన్నాయి. మన భారతదేశ ప్రజలే కాదు, యావత్ ప్రపంచం కూడా విశ్వం అంతా సుఖశాంతులతో ఉండాలనే ఉద్దేశంతో విశ్వశాంతి వినాయకుని ఏర్పాటు చేశాము. పనుల విషయానికి వస్తే మరి కార్పెంటర్లు, వినాయకుని షెడ్ వేసేవాళ్ళు ఆదిలాబాద్ నుంచి నర్సయ్య టీం వచ్చారు. మచిలీపట్నం నుంచి మీరు చూసినట్టయితే నాగబాబు అని టీం వాళ్ళు కూడా వచ్చేసారన్నమాట. ఇంకా కొన్ని కర్రలు వచ్చాయి, ఇంకో లావు వంటి కర్రలు, ఎందుకంటే 60-70 అడుగుల షెడ్ వేయాలి కాబట్టి దాని లావు కర్రలు కూడా ఈ రోజు లేదా రేపు మార్నింగ్ వరకు వస్తాయి. వచ్చిన షెడ్ వర్క్ ఆల్రెడీ వర్క్ అనేది షెడ్ వర్క్ నడుస్తూనే ఉంది. మరి 2 రోజుల తర్వాత వర్క్ అనేది చాలా స్పీడ్గా వెళ్తుంది. మీరు షెడ్ వేయకముందే వెల్డర్స్ అనేది ఆల్రెడీ వెల్డింగ్ చేస్తూ ఉన్నారు, ఫుల్ వెల్డింగ్ కూడా చేస్తారు. ఎందుకంటే 70 అడుగులు చేసిన వినాయకుడు చాలా స్ట్రాంగ్ ఉండాలనే ఉద్దేశంతో ఈకో ఫ్రెండ్లీ వినాయకుడు దాంతోపాటు, కాబట్టి స్ట్రాంగ్ ఎటువంటి కాంప్రమైజ్ కాకుండా వెల్డింగ్ పనులు చేయిస్తూ ఉన్నాము. సో మొత్తంగా ఎంతమంది వర్కర్స్ అనేవి వర్క్ చేస్తూ ఉంటారు, దాంతోపాటు సామాగ్రి కావచ్చు, ఈ కట్టెలు కావచ్చు, దాంతోపాటు ఈ వెల్డింగ్ వర్క్ సంబంధించిన ఈ ఇనుపకు సంబంధించిన ఇది కావచ్చు, మట్టి కావచ్చు, ఎక్కడెక్కడి నుంచి తీసుకొని వస్తూ ఉంటారు? కర్రల విషయానికి వస్తే నర్సాపూర్ అనేది ఆంధ్రప్రదేశ్ జిల్లాలో ఉన్నది. ఆ ఏరియా నుంచి మనం కర్రలు దాదాపు 30 టన్నుల పైన కర్రలు తీసుకురావడం వస్తుంది, DCMలో వస్తుంది. మరి స్టీల్ వచ్చి సికింద్రాబాద్లో ఒక స్టీల్ ఉన్నది, స్టీల్ ఏజెన్సీ ఉంది. దాదాపు 15-20 సంవత్సరాల నుంచి ఆయన దగ్గరికి వెళ్ళి తీసుకుంటాము. మరి వరి గడ్డి, వరి పొట్టు, ఉసుక, మరి తట్టు,
మన వైట్ క్లాత్ ఇట్లా చాలా సామాన్లు అనేది మన హైదరాబాద్లో దొరుకుతాయి. మరి మట్టి వినాయకుని వాడే మట్టి వచ్చి గుజరాత్ మట్టి ఉంటుంది. ఆ మట్టిని కూడా పౌడర్ రూపంలో ఉంటుంది. ఎప్పుడైతే వాటర్లో మిక్స్ చేయడం వల్ల బంక మట్టి రూపంలో అవుతుంది. దాని ప్రకారము వరిగడ్డి పొట్టు యాడ్ చేసి వినాయకుని, ఎందుకంటే వినాయకుని మనము ఇప్పుడు తయారు చేయడము షెడ్ లోపల ఉంటుంది. ఎప్పుడైతే మనం నిమజ్జనానికి తీసుకెళ్ళినప్పుడు ఎటువంటి పొరపాటున వర్షం పడ్డదనుకో, ఓ 2-3 గంటలు వర్షం పడ్డ వినాయకుని ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని రకాల ప్రికాషన్స్ తీసుకొని రెడీ చేస్తూ ఉన్నాం. ఓకే అన్న, సో దాదాపు ఎంతమంది వర్కర్స్ వర్క్ చేయబోతా ఉన్నారు, ప్రజెంట్ ఎంతమంది వర్కర్స్ వర్క్ చేస్తూ ఉన్నారు? సో ప్రజెంట్ వెల్డింగ్ వర్క్స్ నడుస్తుంది కదా, షెడ్ వర్క్ కావచ్చు, దాంతోపాటు వినాయకుడు తయారీ కావచ్చు, మొత్తం దాదాపుగా ఎంతమంది వర్క్ చేయబోతా ఉన్నారు, ఎక్కడెక్కడి నుంచి రాబోతా ఉన్నారు? చూడండి, సుమారు 100 నుంచి 150 లోపల వర్కర్స్ వర్క్ చేస్తూ ఉంటారు. అంటే దీంట్లో ఆర్టిస్ట్ కావచ్చు, వంటలోలు కావచ్చు, షర్టు వేసే వరకు కావచ్చు, అందరు కలిపి 150 మంది లోపల వర్క్ చేస్తారు. ఇప్పుడు మాత్రం సుమారు 35 మంది పైన వర్క్ చేస్తూ ఉన్నారు. మరి ఈ రోజు వర్క్ అయింది కదా, 71 రోజు ఈ రోజుకి సమయం ఉన్నదన్నమాట. చూడండి, ముఖ్యంగా ఏంటంటే ఇద్దరు మెయిన్ ఆర్టిస్టులు, ఒకడు మన శిల్పి రాజేందర్ గారు. మీరు చూసినట్టయితే దాదాపు 40 సంవత్సరాల నుంచి ఆయన్నే చేస్తూ ఉండే. ఆయన యుక్త వయసులో అంటే చిన్నప్పుడు వచ్చి స్టార్ట్ చేశారు. దాని తర్వాత దాదాపు ఇప్పుడు 65 ఏళ్ళు ఉన్నారు. 40 ఆయన జీవితకాలంలో 40 ఏళ్ళ పైన ఆయన వినాయకుని చేర్చడం జరిగింది. వారితో పాటు తమిళనాడు సంబంధించిన మూర్తి గారు, వాళ్ళు ఒక 30 మంది 20 మంది పైన అవసరం కొద్దీ మనం కళాకారులు పిలిపించుకుంటాము. సో చూస్తూ ఉండగా ఈసారి ఖైరతాబాద్ బడా గణపతి చూసుకున్నట్టయితే దాదాపు 69 అడుగులతో కూడా మనకు దర్శనం ఇవ్వబోతా ఉన్నాడు. ఒక్కసారి కూడా మనం బ్యాక్గ్రౌండ్లో చూసుకోవచ్చు, దాదాపు విశ్వశాంతి మహాశక్తి గణపతిగా కూడా మనకు దర్శనం ఇవ్వబోతా ఉన్నాడు. ఒక్కసారిగా చూసుకుంటే ఖైరతాబాద్ బడా గణపతికి సంబంధించి కూడా కింద గ్లోబ్ కూడా మనం చూసుకోవచ్చు. ఎందుకంటే ప్రపంచమంతా కూడా, అంటే విశ్వశాంతి మహాశక్తి గణపతి ప్రపంచమంతా కూడా శాంతియుతంగా ఉండాలని చెప్పేసి కింద గ్లోబ్ ఆకారంలో కూడా మనకు ఇక్కడ క్రియేట్ చేయడం జరిగింది. దాంతోపాటు కూడా లాస్ట్ టైం చూసుకున్నట్టయితే మనకు సప్తముఖ మహాశక్తి గణపతిగా దర్శనం ఇచ్చారు. ఈసారి చూసుకున్నట్టయితే కూడా విశ్వశాంతి మహాశక్తి గణపతిగా జగన్నాథ స్వామి, దాంతోపాటు లలిత త్రిపుర సుందరి దేవి, ఇటు చూసుకున్నట్టయితే గజ్జల మహాదేవితో పాటు మన హరియేగ స్వామి కూడా మనకు ఈసారి దర్శనం ఇవ్వబోతా ఉన్నాడు. ఇక ఓవరాల్గా చూసుకున్నట్టయితే ప్రజెంట్ అయితే వెల్డింగ్ పనులు అయితే జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. దాదాపు ఇప్పటికి చూసుకున్నట్టయితే మనకు ఆగస్టు 20న కూడా ఈ మనకు గణేష్ చతుర్థి కూడా రాబోతా ఉంది. అప్పట్లోపు అంటే దాదాపు 2-3 రోజుల ముందుగానే కూడా పనులన్నీ కూడా కంప్లీట్ చేసుకునే విధంగా, ప్రజలకు దర్శనం ఇచ్చే విధంగా కూడా ఏర్పాట్లు చేస్తూ ఉన్నామని చెప్తా ఉన్నారు. దాదాపు 5-6 రాష్ట్రాల నుంచి కూడా 150 మందికి పైగా వచ్చి వర్కర్స్ అన్ని డిపార్ట్మెంట్, అంటే దాదాపు వెల్డింగ్ వర్క్ కావచ్చు, షెడ్ వేయడం కావచ్చు, పెయింటింగ్ వర్క్స్ కావచ్చు, ఇవన్నీ కూడా చేయడానికి దాదాపు 150 మందికి పైగా వచ్చే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు. ఇక ఓవరాల్గా చూసుకున్నట్టయితే వచ్చే ప్రతి భక్తుడికి కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని డిపార్ట్మెంట్లతో అన్ని ఏర్పాట్లు చేయబోతా ఉన్నామని చెప్పేసి, ప్రజెంట్ అయితే వర్క్స్ కంటిన్యూ అవుతున్నాయని చెప్పేసి, మరికొద్ది రోజుల్లో కూడా ఇటు షెడ్ వర్క్స్తో పాటు గణేష్ తయారీ విధానం కూడా ప్రారంభం కాబోతుందని చెప్తున్న సిచ్యువేషన్స్ ఉన్నాయి. కెమెరా పర్సన్ వినోద్తో కల్పన, V6 న్యూస్, హైదరాబాద్.